అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఒక టాపిక్ ఆ టాపిక్‌తో మీ ముందుకు వచ్చాను. అంటే అన్యులన్న వాళ్ళు కొంతమంది క్వెషన్స్ వేస్తా ఉంటారు గదా! ఒక క్వెషన్ ఏంటంటే నేను ఇందాకే విన్నాననమాట. ఈ నూనె అన్నది రా నూనెకి అంత పవర్ ఉందా? నూనె ఆహ్, స్వస్థపరుస్తదా? అనని జెప్పేసేసి ఒక అన్యులు అడిగారనమాట. దానికి నేను నాకు తెలిసిన జ్ఞానంలో మీకు క్లారిఫికేషన్ ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. వాళ్ళు అడిగిన క్వెషన్ ఏంటి అననంటే, నూనె రాస్తారు అని చెప్పేసి అంటున్నారు గదా! ప్రేర్ ఆయిల్స్ అట్లా బయట అమ్మడము అలా చేస్తారు గదా! ఆ నూనెకి పవర్ ఉందా? ఆ నూనె రాసుకోవడం వల్ల రోగాలన్నయి పోతాయా? వాళ్ళకి స్వస్థత కలుగుతుందా? ఇది నిజమేనా? అని చెప్పేసి ఆయన అడిగారనమాట. దానికి మనము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో గనుక మనం చూస్తే నేను చదువుతాను ఒకసారి. మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును అని చెప్పేసి రాసింది. ఇది యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14, 15 వచనాలు నేను చదివాను. చదివినప్పుడు మీకు సగం అర్థమయ్యే ఉంటది. మీలో ఎవరైనా సరే రోగిగా ఉంటే, ఒకవేళ ఎవరైనా ఒక రోగిగా ఉన్నాడు. అది ఎటువంటి రోగం అయినప్పటికీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే అనమాట. అది జ్వరం కావచ్చు, లేకపోతే టైఫాయిడ్ అండే, లేకపోతే మలేరియా ఇంకా చాలా చాలా జ్వరాల్లో రకాలున్నయి. అలానే ఇంకా ఏదైనా సరే అవుతుంది గదా! ఒక వ్యక్తి రోగిగా ఉంటే, అది ఏ విధమైన రోగం అయినప్పటికీ రోగిగా ఉంటే అతడేం చేయాలంట? సంఘపు పెద్దలను పిలిపింపాలి. సంఘంలో ఉన్న మన మందిరంలో ఉన్నటువంటి పెద్దలను సంఘంలో ఉన్న పెద్దలను పిలిపించాలనమాట. పిలిచినప్పుడు వారేం చేస్తారు? ప్రభు నామమున అంటే యేసుక్రీస్తు నామములో సంఘపు పెద్దలు ఏం చేస్తారంటే అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. సంఘంలో ఉన్న పెద్దలు ఏం చేయాలి? అతని కొరకు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? ఆ రోగి కొరకు ప్రార్థన చేయాలన్నమాట. ఆ నూనె అతనికి రాసి ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన అంటే విశ్వాస సహితము అంటే ఏంటి? నేను ఈ నూనె రాసాను. అతని కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి అతనికి ఉన్నటువంటి రోగము పోతుంది. అతనికున్న రోగము పోయింది. ఎవరి నామమున ప్రార్థన చేయాలి? ప్రభు నామమున అంటే యేసుక్రీస్తు నామములో అతనికి ప్రార్థన చేసి నూనె రాసి ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు నామములో రాయాలి. రాసి విశ్వాస సహితము అంటే విశ్వసించాలి. అతనికి అది ఇంకా ఎటువంటి సందేహం అన్నది వాళ్ళకి ఉండకూడదనమాట. నేను ఈ నూనె రాసాను, పోయిందో లేదో, పోతదో లేదో, పోకపోతే ఎట్లాగా అన్న అనుమానాలు అలాంటివి పనిచేయవు. ఒక రకంగా మనకి బైబిల్‌లో ఉన్న వచనం ప్రకారము విశ్వాసము అన్నది లోకరీతిగా చూసినప్పుడు మనకి అది ఒక టాబ్లెట్ లాంటిదనమాట. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఆ టాబ్లెట్ మనం మింగినప్పుడు అది మనలో పనిచేసి అది మనకి చెమట ద్వారా మనకి ఆ జ్వరం అన్నది తగ్గిపోతుందనమాట. ఆ టాబ్లెట్ అంటే విశ్వాసము. విశ్వాసం అన్నది ఇప్పుడు ఒక టాబ్లెట్ లాగా అనమాట. మనము ఆ విశ్వాస సహితమైన ప్రార్థన మనం చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ రోగి స్వస్థత పొందుతాడు. నూనెలో పవర్ ఉన్నది. నూనెలో పవర్ ఉంది అని కాదు. మనం ఎలా అయితే విశ్వసిస్తామో, మనం సంపూర్ణంగా విశ్వసించడం అన్నది పవర్ అన్నమాట ఇక్కడ. కాబట్టి ఏదైనా నూనె అనని చెప్పేసేసి ఆహ్ అనుకోవచ్చు. కాబట్టి ఏ నూనెైనా అనని చెప్పేసేసి అలా అనుకోకూడదు. అంటే మందిరంలో అక్కడ అమ్మే నూనె అది కాస్టు లేపోతే అది ఇది అని చెప్పేసి అట్లా అనుకోకూడదు. మన ఏ నూనె అయినా సరే ఆ నూనె రోగిగా ఉన్న వ్యక్తి మీద రాసి, సంఘ పెద్దలు రాసి అతని కొరకు విశ్వాస సహితమైన అతన్ని అంటే టాబ్లెట్ నేను అర్థమయ్యేలా చెప్తున్నాననమాట. అది మనకి జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ ఎలా మింగుతామో, అలాగ విశ్వాసము అన్నది మనం ఉంచి
ప్రార్థన చేసినప్పుడు అతనికి ఎటువంటి రోగం అయినప్పటికీ అది ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఇక్కడ నూనెకి పవర్ ఉంది అనని కాదు. మనము విశ్వసించే విశ్వాసాన్ని బట్టి నేను ఇది రాసుకున్నాను నాకు తగ్గిపోతుంది అని చెప్పేసి అతను విశ్వసించాలి. అలానే ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఈ నూనె నేను అతనికి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి రాస్తున్నాను, ఇతనికి ఇంక ఈ రోగం తగ్గిపోయింది, ఈ రోగం తగ్గిపోతుంది అని కొంచెం కూడా అవిశ్వాసం లేకుండా సంపూర్ణమైన విశ్వాసంతో ఎవరైతే ప్రార్థన చేసి రాస్తారో వారు ఖచ్చితంగా వాళ్ళకి స్వస్థత కలుగుతుందన్నమాట. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. ఎవరైతే సంపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా ఆ రోగినంట ప్రభువు లేపుతాడంట. ఒకవేళ మీరు ప్రార్థన చేసినా అతను లెగవలేదు, అతనికి స్వస్థత కలగలేదు అని అంటే మీ విశ్వాసతలో లోపం ఉంది అన్నది గ్రహించాలి. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెప్పేది అది, బైబిల్ సత్యమే చెప్తుంది. కాబట్టి మనలో లోపం ఉంది, మన విశ్వాసంలో నేనేమన్నా ఎక్కడైనా అనుమానించానేమో, నేను ఎక్కడైనా అవిశ్వాసంతో ఉన్నానేమో అని మనల్ని మనం పరీక్ష చేసుకొని ఎప్పుడైతే సంపూర్ణమైన విశ్వాసంతో మనము అడుగుతామో అప్పుడు మనకి స్వస్థత కలుగుతుంది. అది ఏదైనా సరే, అది ఏ రోగమైనా మనం సంపూర్ణంగా విశ్వసించాలి. ఇక్కడ విశ్వాసం అన్నది లోకరీతిగా టాబ్లెట్ లాగా అనమాట. ఎప్పుడైతే మనం టాబ్లెట్స్ టానిక్స్ అలా మింగినప్పుడు మనకి జ్వరం కానీ ఇంకా ఏదైనా సరే తగ్గిపోతుందో అట్లానే మనము విశ్వాసము అన్న టాబ్లెట్ మనం వేసుకున్నప్పుడే అది మనలో పనిచేస్తుంది అనమాట. లేకపోతే అవిశ్వాసంగా ఉండి వీళ్ళు వచ్చారు రాశారు ఏం తగ్గిద్దో అని చెప్పేసి మనము మనసులో అనుకోకూడదు, మనం రాసాము తగ్గిద్దో లేదో అని ప్రార్థన చేసే వాళ్ళు కూడా అనుకోకూడదు. అది ఇంకొకటి యేసుక్రీస్తు నామంలో ప్రభువు నామమున అని చెప్పేసి రాసింది. కాబట్టి యేసుక్రీస్తు నామములో మనము విశ్వాసంతో 2 పాయింట్స్ ఇక్కడ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి, అలానే విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. అప్పుడే కార్యం జరుగుతుంది. అంతేకాని మనము అక్కడికి వెళ్ళి ఇంత కాస్ట్ నూనె తీసుకొని వచ్చాము, ఏ నూనె అయినా పర్వాలేదు, మన ఇంట్లో మామూలుగా ఇంట్లో వాడతాం కదా, తలకి రాసుకునేది పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా, అలా మనం రాసుకునే దాన్ని మనము ప్రార్థన చేసి అంటే నూనెకి ప్రార్థన చేయడం కాదు, మనము ఆ వ్యక్తికి ప్రార్థన చేసి ఆ నూనెని యేసుక్రీస్తు నామములో రాసినప్పుడు మనం విశ్వసించినప్పుడు ఖచ్చితంగా తగ్గుతుంది అని సంపూర్ణమైన విశ్వాసము మనం అక్కడ పెట్టుబడిగా పెట్టాలి. మన విశ్వాసం అన్నది అక్కడ పెట్టుబడిగా పెడితేనే కార్యం జరుగుతుంది అనమాట. కార్యం జరగలేదు అని అంటే మనలో అవిశ్వాసం ఉంది అన్నది మనల్ని మనం పరీక్షించుకొని మళ్ళీ సంపూర్ణమైన విశ్వాసంతో అక్కడ మనం చేసినప్పుడు ఖచ్చితంగా యేసయ్య లేపుతారు. ఎందుకంటే బైబిల్లో రాసి ఉంది. మళ్ళీ ఒకసారి చదువుతాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. నూనె రాయాలి, ప్రభు నామమున ఒక పాయింట్, నూనె రాయాలి 2వ పాయింట్, ప్రార్థన చేయాలి అతని కొరకు, మళ్ళీ 3వ పాయింట్ అది. నెక్స్ట్ విశ్వాస సహితంగా మనం ప్రార్థన చేసే విధంగా ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అప్పుడు మనకి స్వస్థత అన్నది కలుగుతుందన్నమాట. ప్రభువు అతని లేపును. ఒకవేళ అతను ఏదైనా సరే పాపం చేసి ఆ రోగం అతనికి ఏమన్నా కలిగితే అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును, అతనికి పాప క్షమాపణ కూడా కలుగుతుంది. కొన్నిసార్లు కొన్ని రోగాలు ఎలా వస్తాయి అంటే పాపం చేయడం ద్వారా కొన్ని రోగాలు వస్తాయి అన్నమాట. ఆ రోగాలు కూడా పాపం చేయడం ద్వారా వచ్చే రోగాలు కూడా మన విశ్వాస సహితమైన ప్రార్థన చేయడం ద్వారా స్వస్థత కలుగుతుంది. ప్రభువు వాళ్ళని లేపుతారు. అదే విధంగా వాళ్ళ పాపము కూడా క్షమించబడుతుంది, పాప క్షమాపణ నొందుతుంది. కాబట్టి మనము ఈ విధంగా మనము ప్రార్థన చేసి
మన విశ్వాస సహితంగా ఉండాలన్నమాట. నేను క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను నాకు తెలిసిన జ్ఞానం ప్రకారము. కాబట్టి మనము అక్కడే కొనుక్కోవాలి, లేకపోతే ఆ మందిరాల్లో అదొక వారు ఏంటంటే అదొక బిజినెస్ లాగా వాళ్ళు చేసుంటారు. వాళ్ళ మినిస్ట్రీ డెవలప్ చేసుకోవడానికి, లేకపోతే ఆ వచ్చిన మనీ దేనికైనా యూజ్ చేయడానికి కావచ్చు, వాళ్ళ మందిరం డెవలప్మెంట్కి కానీ అలా యూజ్ చేయొచ్చు. కానీ మనం ఏదైనా సరే మనము కొట్లో షాప్‌లో మనం వెళ్ళి కొనుక్కొనొచ్చిన ఒక రూ. 10 పారాషూట్ బాటిల్ ఉంటది గదా! అదైనా సరే మనం కొనుక్కొనొచ్చి మనం ఏం చేయాలి? ప్రభువు నామములో విశ్వాస సహితంగా ప్రార్థన చేసినప్పుడు అది ఏ రోగమైనా సరే ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది. సంపూర్ణమైన విశ్వాసాన్ని మనం అక్కడ పెట్టుబడిగా పెట్టాలి. సంపూర్ణమైన విశ్వాసం అన్నది అక్కడ టాబ్లెట్ లాగా మనం యూజ్ చేసినప్పుడు అది ఎటువంటి రోగమైన, పాపముల నిమిత్తం వచ్చే రోగమైనా సరే స్వస్థత కలుగుతుందనమాట. ఓకేనా? మరొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ప్రైజ్ ద లార్డ్.